ఏలూరు జిల్లా నూజివీడు ఏఎంసీ మార్కెట్ యార్డు ప్రాంగణంలో టీడీపీ మినీ మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఐటీడీపీ నాయకులు పొట్లూరి దర్శిత్, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా నాయకులంతా నడుచుకోవాలని మంత్రి పార్థసారథి సూచించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లవేళలా పనిచేస్తోందని ఎమ్మెల్సీ ఆలపాటి చెప్పారు. బటన్ నొక్కి ప్రజల బలహీనతలతో ఆడుకున్న జగన్కు బుద్ధి చెప్పిన తెలుగు ప్రజలకు చేతులెత్తి నమస్కరించాలని గన్ని వీరాంజనేయులు అభిప్రాయపడ్డారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి, మామిడి మార్కెట్ ఏర్పాటు, నూజివీడు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, నూజివీడు పెద్ద చెరువు, మీర్జాపురం వెంకన్న చెరువు, తోటపల్లి బ్రహ్మలింగయ్య చెరువులను రిజర్వాయర్లుగా అభివృద్ధి చేయటం, నూజివీడు నియోజకవర్గంలో అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు అందించడం మొదలైన పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ సోదరిమణులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి రాజమండ్రి జైలుకి వెళ్ళి నాయకుడిని పరామర్శించి అవుట్ రైట్ గా మనకి మద్దతు ప్రకటించినప్పుడు మనంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేశాం కదా. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ఈ వేళ మనకి ఎంతో బ్రహ్మాండంగా చూసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, వీళ్ళంతా కూడా గ్రామాల్లో మనకంతా కూడా మేమైతే నేను కానీ, ఆలపాటి రాజా గారు కానీ, పోలవరం కానీ మేమంతా కూడా జనసేన టికెట్లు ఇవ్వడం వల్ల మేమంతా కూడా ఎమ్మెల్యేలు అవ్వలేకపోయాం. మరి మొన్న దానికి తగ్గట్టుగానే మరి రాజా గారి యొక్క సీనియారిటీని కానీ, మాజీ మంత్రివర్యులు కానీ ఈ ఉభయ జిల్లాలో రాష్ట్రంలో ఆయన అవసరాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎమ్మెల్సీగా ప్రకటించడం, మనందరం కూడా కూటమంతా కూడా కలిసికట్టుగా పనిచేయడం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 97,000 మెజార్టీతో రాజా గారు ఎమ్మెల్సీగా గెలపం. ఇవన్నీ కూడా మనం కలిసి ఉన్నప్పుడే సాధ్యం. మరొకసారి చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎన్ని అనుకున్నా వాళ్ళ మనలన్నా మన వాళ్ళన్నా సర్దుకోవాల్సిందే. దాంట్లో ప్రధాన పాత్ర తెలుగుదేశం పార్టీ తీసుకోవాల్సిందే. ఎందుకు తీసుకోవాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం పోలవరం పూర్తి కావాలన్నా, అమరావతి రాజధాని నిర్మాణం కావాలన్నా, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆగిపోయిన దాన్ని అభివృద్ధి చేయాలన్నా, రైల్వే జోన్ పట్టుకోవాలన్నా, చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఇక్కడ పరిశ్రమలు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతుందన్న వాస్తవం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి